అంతగా దేవుడు దావీదుకి ఎందుకు కనెక్ట్ అయ్యాడు, దావీదు దేవునికి ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే మనసు తెలుసుకున్నాడు. దేవుని మనసు తెలుసుకున్నాడు. అందుకే ఎక్కడ ఏ అడుగు వేసినా సరే దేవుని మనస్సును తెలుసుకుని అడిగేశాడు. ఆఖరికి తప్పు చేసినప్పుడు కూడా దేవుని మనసు తెలిసిన వాడు గనుక దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని, పాపములో పుట్టాను, పాపంలోని నా తల్లి నన్ను గర్భం ధరించింది, నేను పాపిని, దేవా నువ్వు తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడు నాయన, నీ తీర్పులు సత్యములు న్యాయములు, నేను శిక్షకు పాత్రుణ్ణి, దేవా నన్ను మన్నించమని వేడుకున్నాడు. శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపుగోరగని క్షమాపణను దీన కరుణా పీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ. బిడ్డలారా, ఏ సందర్భంలో ఎలా స్పందిస్తే దేవుడు ఎలా స్పందిస్తాడో అది ఎరిగి అది నడుచుకున్నందున యోసేపైనా, దావీదైనా, యాకోబైనా, అబ్రహామైనా, నోవా అయినా, పౌలైనా, పేతురైనా, యోహానైనా, యాకోబైనా, దానియేలైనా ధన్యజీవులయ్యారు. ఎస్తేరమ్మైన, రూతమ్మైన, చరిత్రకెక్కిన అకుల ప్రిస్కిల్లాలైనా ముందు తెలుసుకున్నారు, తర్వాత నడుచుకున్నారు. అందుకే సఫలీకృతులై ధన్య చరితులై చరిత్ర పుటల్లో నిలిచారు. ఈరోజు మీకు చెప్తున్న దేవుని వాక్యం ఏంటంటే, అసలు ముందు నన్ను తెలుసుకోండర్రా మీరు అంటున్నాడు దేవుడు. కాస్త మనసు పెట్టి నా మనసు తెలుసుకోండి, అప్పుడు నా ఎదుట మీరు ఎలా నడుచుకోవాలో మీకు అర్థమైద్ది. అలా మీరు నడుచుకునేడలా నేను మిమ్మల్ని విడువక ఎడబాయక నిత్యము తోడై ఉండి నడిపిస్తాను, మీ అపజయములను కూడా మీకు జయములుగా మారుస్తానని దేవుడు మాట్లాడు. తప్పా రైటా? పెద్ద అయినా తెలుసుకోవాలా లేదా? మరి నువ్వు బైబిల్ మూసేసి ఆదివారం ఉఫ్ అని చూస్తే ఏం తెలిసిద్దా నీకు? సరే వదిలేసే, కనీసం సెల్ ఫోన్లో నాకు చదువు రాదని వంక పెడతావు నాకు తెలుసు, దానికి కూడా విరుగుడు ఉంది. ఇప్పుడు చదువు రాకపోతే సెల్ ఫోన్లో నా బోటోడో కూడా చదివింది ఉంది, నువ్వు అది ఆన్ చేసుకొని పెట్టుకో. పిచ్చి పిచ్చి సోదంతా వినకపోతే, చెత్తంతా చూడకపోతే చక్కగా బైబిల్ ఆన్ చేసుకొని పెట్టుకో, ఆన్ చేసుకొని పని చేసుకుంటా ఉండు. చదువుకున్నాడు కళ్ళు లాగేటట్టు 4 అధ్యాయాలు చదివేటప్పటికి వాడి పని అయిపోయిద్ది. వినేవాడు 20 అధ్యాయాలు విన్నా వానికి విసుకుంటారు. ఇంకా చెప్పాలంటే చదువుకున్నాడు చదివిన దానికన్నా చదువు లేనోడు ఎక్కువసార్లు వినొచ్చు బైబిలు. ఈ అవకాశం ఉన్నా కూడా షో చేస్తే నాకు సంబంధం లేదు, కదిలితే ఒక మాట అడ్డం పెడతారు, అయ్యో నాకు చదువు రాదులేయా అంటారు. మరి సెల్ ఫోన్ తెగ ఆపరేట్ చేస్తున్నావుగా, కాబట్టి ముచ్చట్లు చెప్పొద్దు. సెల్ ఫోన్ తీసుకొని అందులో చూసుకో, లేకపోతే యాప్ ఉంటే డౌన్లోడ్ చేసుకో. ఆ స్టాల్లో నీకు అది ఆ యాప్ ఆడియో నీకు వాళ్ళు ఎక్కించిస్తారు చక్కగా. మెమరీ కార్డులో ఉంది కదా, మన పాటలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, బైబిల్ కూడా ఉంది. చెత్త అనకపోతే అది విన్నాయా? తెలుసుకోయ్యా దేవుని మనసు. దేవుని మనసు తెలుసుకొని దేవుని కనెక్ట్ అవ్వయ్యా, అప్పుడు నువ్వు అక్షర జ్ఞానం లేకపోయినా అనేక మందికి దీవెన అవుతావయ్యా. నువ్వు బాగుపడతావు, 10 మందిని బాగు చేస్తావయ్యా. అమ్మా నువ్వు బాగుపడతావు, 10 మందిని బాగు చేస్తావురా గ్రంథం చదివితే. దావీదు ఎంతమందికి దీవెనయ్యాడు, ఎస్తేరు ఎంతమందికి దీవెనైంది, యోసేపు ఎంతమందికి దీవెనయ్యాడు. దేవుని మనసు తెలుసుకొని నడుచుకున్న వాళ్ళందరూ కూడా లక్షలాది మందికి దీవెనకరంగా, కోట్లాది మందికి దీవెనకరంగా మారిన వ్యక్తులే. నేనెవ్వరో తెలిపి నాదు జీవితమే మార్చి స్వర్గధామానికి
నాకు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని. దేవునికి స్తోత్రం. సింపుల్ మెసేజ్ అండి. తెలుసుకోండి, నడుచుకోండి, గెలుచుకోండి. అయిపోయిందండి. ఏది నవ్వుతారు? నిజం. మీరు చెప్పండి ఆ 3 మాటలు. పాయింట్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అయిపోయి. ఇంకేం కావాలి? ఫస్ట్ ఏదైనా సరే తెలుసుకోవటానికి ముందు మనసు ఇవ్వాలి. కొంతమందిని కదిలిస్తే చాలు నా దగ్గరకు వచ్చి కూడా వాగుతూనే ఉంటారు. నేను మౌనంగా ఉంటా. ఎందుకంటే ముందు మనిషిని తెలుసుకోవాలి కదా. అరే ఆయన మౌనంగా ఉండి వింటున్నాడు, నేనే ఇంతలో వాగుతున్నాను అనుకోవాలి కదా. కొంతమంది అట్లా అనుకోరు. కొంతమంది చక్కగా తెలుసుకొని టూకీగా 4 మాటలు చెప్పేసి పాయింట్ తీసుకొని నేను చెప్పింది వింటారు. ఎక్కువ టైం కేటాయించి నేను చెప్పింది వింటారు. కొంతమంది అట్టగా అది ఇంటర్వెల్ లేకుండా ఇవి చెబుతానే ఉంటారు. నాకు అర్థమైపోయింది, వాగుడు కాయ కాబోలు, ఈ మనిషికి టైం ఇవ్వటం వేస్ట్ అని ఇక నేను ఎక్కువసేపు మాట్లాడను. అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతా. కాదు ఇంకా కాసేపు మాట్లాడాలి, నీకు మొత్తం చెప్పాలంటే నువ్వు మొదలు పెట్టగా నాకు మ్యాటర్ అర్థమైపోయింది. ఇప్పుడు నేను చెప్పేది వినాలా, కానీ వినరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను అన్నకి మ్యాటర్ చెప్పి అన్న ఏం చెప్తున్నాడో నేను వినాలి కదా, కొంచెం మౌనం వహించాలి కదా. కానీ అలా అడ్డు తగులుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని కొంతమందిని చూశాను నేను. అది మంచి లక్షణం కాదు. వినాలి, మాట్లాడటానికి నిదానించాలి, వినటానికి వేగిరపడాలి, తెలుసుకోవాలి, నడుచుకోవాలి. మాట్లాడటానికి ఎన్ని ఇచ్చాడు? వినటానికి అంటే అర్థమైంది 2 అంతలు విను, 1 ఇంత మాట్లాడని. దేవునికి స్తోత్రం. కొంతమంది అసలు మాట్లాడటానికి భయం. నాతో సంతోషం, మాట్లాడటానికి భయపడతారు. ఎందుకంటే నా సమయం విలువ వాళ్ళకి తెలుసు. ఒకవేళ మాట్లాడిన మెయిన్ పాయింట్ ఏదో నా దృష్టికి తీసుకొచ్చి ముగిస్తారు. మెచ్యూర్డ్గా ఉన్నవాళ్ళు. కొంతమందికి మొదలు పెట్టారంటే ఇక ఆపరు. తప్పు. నువ్వేదో 2 ముక్కలు చెప్పావు, ఓకే ఇప్పుడు అన్న చెప్పేది ఏందో విను, నేర్చుకో, దిద్దుకో, అడుగులు వేయి. దేవుని దగ్గర కూడా అంతే. ప్రార్థనలో నువ్వు మాట్లాడాలనుకునే మాట్లాడేసే తర్వాత నా తండ్రి ఏం మాట్లాడుతున్నాడో ఫస్ట్ విను. కనీసం ప్రార్థన చేయబోయేటప్పుడు కూడా ముందు వాక్యం చదివి అందులో ఆయన ఏం మాట్లాడాడో తెలుసుకొని దాన్ని బట్టి ప్రార్థన చేయి. ఇది దేవునితో నడుచుకోవాల్సినటువంటి విషయం. రోగం వచ్చిందా? రోగం వస్తే ఏం చేయమన్నాడు? రిపోర్ట్ వచ్చింది, ఆ క్యాన్సర్ అనో ఏదో ఇంకొకటనో ఏదో జబ్బు, పెద్ద కంపెనీ జబ్బు అనేదో వచ్చింది. రిపోర్ట్ వచ్చిన రాగానే దేవుడు ఏం చేయమన్నాడు? అసలు దేవుని మనసు ఏం చెప్పింది? చక్కగా గదిలో పోయి తలుపులు వేసుకొని కూర్చొని ఏడవగలంతసేపు ఏడవమని చెప్పాడా? కర్చీఫ్ అంతా తడిసిపోయిన దాకా చెప్పాడా? వాక్యం ఏం చెప్పింది? రోగి అయిన వ్యక్తి ఏం చేయాలో చెప్పింది. సమస్యలో ఉన్నోడు ఏం చేయాలో చెప్పింది. ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు ఏం చేయాలో చెప్పింది. శత్రు భయంలో ఉన్నోళ్ళు ఏం చేయాలో చెప్పి ప్రతి దానికి గ్రంథములో సమాధానం ఉంది. జబ్బు రిపోర్ట్ వచ్చినప్పుడు ముందు చేయాల్సిన పని ఏంటంటే గ్రంథములో ఏం చెప్పాడంటే ఫస్ట్ మాట భయపడకూడి అని చెప్పాడు. భయపడకు అన్నాడు. రెండవది ఏమన్నా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ముందు ఏం చేయాలో వాక్యాన్ని ఆధారం చేసుకోవాలా. ఓకే, కంపెనీ జబ్బు అయితే పర్వాలేదు, దేవుడు స్వస్థపరచగల సత్తా ఉన్నవాడు. నేను దేవుని వాక్యాన్ని నమ్ముతా. వాక్యంలో ఏం చెప్పాడు? నీలో ఎవడైనా రోగి అయినట్లయితే సంఘపు పెద్దలను పిలిచి నూనె రాయించి ప్రార్థన చేయవలన, విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని. అట్లాగా నువ్వు రోగం వస్తే ఏం చేయాలో ఉంది.
విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను భక్తులు ప్రభువు చేసిన స్వస్థత కార్యాలు తరచుగా ధ్యానిస్తూ ఉంటే విశ్వాసం బలపడుతుంది. నీకు తెలియకుండానే నీ బాడీలో స్వస్థత జరిగిపోతుంది. నీవు స్వస్థత పొందడానికి బోల్డన్ని అవకాశాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వైద్యుల వల్ల కాని విషయాల్లో కూడా ఎన్నో వాటికి దేవుడు అద్భుతమైన సమాధానాలు ఇచ్చి చాలామందిని స్వస్థపరిచి బ్రతికించి తిప్పుతూ ఉన్నాడు ఈ లోకంలో. నమ్మకం లేదా? విశ్వాసం లేదా? లేనప్పుడు జరగదు, ఉంటే చూస్తావు. నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. కాబట్టి ఆ రోగం తగ్గటం సాధ్యమే, సమస్య తీరటం సాధ్యమే, తిరిగి నువ్వు నార్మల్ పొజిషన్కి రావటం సాధ్యమే. కొన్ని ఇబ్బందుల్లో నువ్వు ఇరుక్కుపోయినప్పుడు వాక్యం ఏం చెప్తుంది? కృంగిపోయి కుమిలిపోయి నిరాశలోకి వెళ్ళిపోయి అక్కడే కూలబడమని చెప్తుందా? లేదు లేదు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆ స్థితి నుంచి బయటికి తీసుకొస్తానని వాక్యం చెప్పాడు కదా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు, 100 కోట్ల సమస్యలకు లెక్కలేనన్ని కోట్ల పరిష్కారాలు దేవుడి దగ్గర ఉన్నాయి, దేవుడి దగ్గర ఉన్నాయి, దేవుడి దగ్గర ఉన్నాయి. కాబట్టి వాక్యం ఏం చెప్పింది? వాక్యం ఎరిగిన వాళ్ళు స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది, వాక్యం తెలియని వాళ్ళు స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది. అందుకే ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడో తెలుసుకోండి.